డియర్ స్టూడెంట్స్, ఈరోజు ప్లవన సూత్రాలు అనే భౌతిక శాస్త్ర అంశాన్ని ఈ మ్యాజిక్ ద్వారా తెలుసుకుందాం. ఈ మ్యాజిక్లో నేను 3 గ్లాసులని తీసుకున్నాను, నీటితో నింపాను. 3 గ్లాసుల్లో 3 నిమ్మకాయలను వేశాను. మొదటి గ్లాసులో అధిక శాతంలో సోడియం క్లోరైడ్ అంటే ఉప్పుని వేశాను, సంతృప్తి ద్రావణం తయారు చేశాను. అందులో నిమ్మకాయ తేలింది. మధ్య గ్లాసులో కొద్ది శాతం మాత్రమే సోడియం క్లోరైడ్ వేశాను, అందులో నిమ్మకాయ వేలాడింది. ఆ చివరి గ్లాసులో అసలు ఏమాత్రము లవణం వేయలేదు, స్వచ్ఛమైన నీటిలో ఉంచాను. స్వచ్ఛమైన నీటిలో నిమ్మకాయ అడుగునికి చేరింది. ఇక్కడ కారణం ఏమిటి అంటే ద్రవము సాంద్రత మొదటి గ్లాసులో ద్రవము సాంద్రత కంటే వస్తువు అంటే నిమ్మకాయ సాంద్రత తక్కువగా ఉండటం వల్ల అది తేలడం జరిగింది. మధ్య గ్లాసులో నిమ్మకాయ సాంద్రత అంటే వస్తువు సాంద్రత ద్రవ సాంద్రత సమానంగా ఉంది కనుక నిమ్మకాయ వేలాడింది. అదే చివరి గ్లాసులో స్వచ్ఛమైన నీటి సాంద్రత కంటే నిమ్మకాయ సాంద్రత అధికంగా ఉండటం వల్ల అది మునిగిపోయింది. థ్యాంక్ యూ.